నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 12వ తేదీన నర్సాపురం స్టీమర్ రోడ్లో స్పందన కార్యక్రమం భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు హితవు పార్టీ శ్రేణులకు స్ఫూర్తినివ్వనున్న లోకేష్ శంఖారావం యాత్ర భీమవరంలో పేర్కొన్న తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి తణుకు పట్టడానికి ఆసరా పథకం ద్వారా మంజూరైన 5 కోట్ల చెక్కును అందజేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి పాల్గొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ తెలుగుదేశం యువనేత లోకేష్ నిర్వహిస్తున్న శంఖారావం యాత్రను విజయవంతం చేయాలి ప్రజలకు విజ్ఞప్తి చేసిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి ఆపదలో ఉన్న ప్రజలకు సొంత డబ్బును ఖర్చు చేస్తున్న ఘనత జనసేన అధినేత పవన్ కళ్యాణ్దే మండపాక పార్టీ సభలో స్పష్టం చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక ఉండాలి తూర్పుగోదావరి జిల్లా అధికారులకు సూచించిన రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ వేలివెన్ను హైస్కూల్ విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేసిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు పందలపర్రులో గడప గడపకు పర్యటన వాడపల్లి వెంకన్నను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్మరోగున భక్తుల గోవింద నామాలు స్వామివారి కళ్యాణాన్ని తిలకించిన 80 జంటలు నెల 12వ తేదీన జిల్లాలోని డివిజన్ కేంద్రమైన నర్సాపురంలోని స్టీమర్ రోడ్లో ఉన్న నర్సాపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ వేజెంట్ల అజిత భీమవరంలో శనివారం మీడియాకి తెలిపారు జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో అన్ని డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు ప్రజలు ఈ మార్పుని గమనించాలని కోరారు భీమవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ కుటుంబం పనిచేస్తుందని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ తెలిపారు భీమవరంలో శనివారం నిర్వహించిన గ్రంథి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ 2024 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు దివంగత గ్రంథి వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ గా భీమవరం పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశారని వివరించారు ప్రజా సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో అందరికీ ఆయన ఆదర్శవంతంగా నిలిచారని వెల్లడించారు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆయన ఏ విధంగా ఈ దేవాలయం ప్రజలకు సేవ చేశారన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా 1995-2000 మధ్యలో ఆయన ఈ దేవాలయానికి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసి 98లో మున్సిపల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలందరికీ కూడా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు ఆయన పేరున మరి ఒక జూనియర్ కాలేజీ కానివ్వండి ఏదైతే మన మార్కెట్ యార్డ్ ఉందో మార్కెట్ యార్డ్ కానివ్వండి ఇలాగ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు ఆయన చేయడం మరి ఆయనతో పాటు ఆయన ప్రాణమైనటువంటి మరి గ్రంథి శ్రీనివాస్ గారు మరి తండ్రికి తగ్గ తనయుడిగా ఈ రోజు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏ విధంగా ఇక్కడ సేవ చేశారన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే 2004లో స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరి ఆశీస్సులతో ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి నాగదుర్గ మల్లేశ్వరరావు ఎంపీపీల సంఘం జిల్లా అధ్యక్షులు పేరిచెల్ల విజయ నరసింహరాజు రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల గౌరవ అధ్యక్షులు తోట భోగయ్యలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించిన శంఖారావం యాత్రతో టీడీపీ శ్రేణులు ప్రజలలోనూ నూతన ఉత్తేజం వస్తుందని ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి భీమవరంలో శనివారం మీడియాకి తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ కుప్పం నుండి విజయనగరం వరకు 220 రోజులు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్నారు. ఇప్పుడు 50 రోజుల పాటు
120 నియోజకవర్గాలలో శంఖారావం ప్రచార యాత్రలు నిర్వహించనున్నారన్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీల్లో ప్రచార సభలను నిర్వహిస్తూ టీడీపీ జనసేన పార్టీల మేనిఫెస్టోలను, స్థానిక సమస్యలను ప్రజలకు వివరిస్తూ ఇరు పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయనున్నారని వివరించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నడుం కట్టిన నారా లోకేష్ శంఖారావ యాత్రలలో తెదేపా జనసేన పార్టీల నాయకులు, స్థానిక ప్రజానీకం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తణుకు పట్టణ పరిధిలో ఆసరా పథకం కింద మంజూరైన 5,87,00,000 రూపాయల చెక్కును లబ్ధిదారులైన డ్వాక్రా మహిళలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకాన్ని అక్షరాలా అమలు చేశారని చెప్పారు. ఫలితంగా అక్కా చెల్లెమ్మల ఆర్థిక స్థితి మెరుగుపడిందన్నారు. ఏదైతే ఈ జిల్లాలో ఏలూరులో ఎంటర్ అయినప్పుడు మీ డ్వాక్రా లీడర్లు వెళ్ళి ఆయన పూర్తిగా ఇని చేస్తానని మాటిచ్చి 4వ విడత కూడా ఇచ్చిరా మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ మనవడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మాటిస్తే తప్పడు, మాటిస్తే నిలబెట్టుకుంటాడు. ఆయన ఒకటే అంటున్నాడు, మిమ్మల్ని మీకు లబ్ధి చేకూరితేనే, నేను మీకు మంచి చేసేదనుకుంటేనే, మీ ఇంటికి మంచి జరిగిందనుకుంటేనే నాకు ఓటేయండి. అటువంటి ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉన్నాడా? ఒకే ఒక్కడు, మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ అన్నయ్య, మీ పిల్లలకు మావయ్య. ఇలా కుటుంబంలో అందరికీ మంచి చేసే ముఖ్యమంత్రి ఎక్కడున్నారు? వాగ్దానాలు చేసేస్తారు 90. ఆ ఎలక్షన్ ఏమంటే మర్చిపోతారు. నేను ఉన్నాను, నేను విన్నానన్న మనిషి ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క పథకం మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి మీకు రాసి వెళ్ళిపోతా ఉన్నారు. ఏదైతే పెన్షన్లు ఉన్నాయో అవ్వాతాతలు ఎండలో పడి సొమ్మసిల్లు పడిపోయేవారు పంచాయతీలకి వెళ్ళి, ఇవాళ నీ ఇంటికి తెల్లవారి ముందే వచ్చి ఆ వాలంటీర్లు వాళ్ళు పెన్షన్ ఇచ్చేసి పథకం ఏలుముద్ర వేసేసుకుని ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. రేషన్ దుకాణాలు మేమే ఇస్తున్నాం, గోధుమ పిండి ఇస్తున్నాం, పంచదార ఇస్తున్నాం, కందిపప్పు ఇస్తున్నాం, అన్ని ఇస్తున్నాం. ఇవాళ మేము మళ్ళీ రాగి పిండి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నానని చెప్పి తొందరలో మీకు తెలియజేస్తా ఉన్నాను. పేదరికం 12% ఉండేది మన రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదరికం 6%కి తీసుకొచ్చాడు మీ బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉమాబాల గారిని అత్యధిక ఓట్లతోటి మరి అలాగే ఎమ్మెల్యేగా నన్ను వేస్తే నా ఓటు అట్టుకెళ్ళి జగన్ గారికి వేస్తాను, జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల, సీనియర్ నాయకులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ బి వెంకటరమణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, మాజీ అధ్యక్షురాలు ఉండవల్లి జానకి, పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇండుకుపల్లి బలరామకృష్ణలు పాల్గొన్నారు. తొలుత పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువులను స్టాల్స్ గా ప్రదర్శించారు. వీటిని అందరూ తిలకించి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా చేపట్టిన శంఖారావం ప్రచార యాత్రను విజయవంతం చేయాలని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ శనివారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పట్టణంలోని ఆయన గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. శంఖారావం అనే కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించే విధంగా పూరించినటువంటి నాదమే ఈ శంఖారావం అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు 120 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అమలు చేయబోతున్నారో ప్రజలందరికీ కూడా వివరిస్తూ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలను కలుసుకోవడంతో పాటుగా వారి సమస్యల మీద ఒక ఇంటరాక్టివ్ సెషన్స్ విధంగా తెలుసుకొని వాటి మీద ఎటువంటి చర్యలు చేస్తామనేది తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మహిళలకి మహాశక్తి పథకం ద్వారా ఏమి అందిస్తామో, అలాగే రైతులకి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుస్తామో, యువతకి ఏ విధంగా ఉద్యోగాల కల్పన చేస్తామో, అలాగే బీసీలకి బీసీ రక్షణ చట్టం ద్వారా ఏ విధంగా వారికి
రాబోయే రోజుల్లో ప్రభుత్వం అండగా నిలబడుతుందో వీటన్నిటి మీద కూడా ప్రజలకి వివరించడంతో పాటుగా బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా లోకేష్ గారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, తణుకు అత్తిలి మండల శాఖల అధ్యక్షులు పితాని మోహన్ రావు, ఆనాల ఆదినారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, నాయకులు నల్లా భాస్కర్రావు, గుబ్బల శ్రీనివాస్, గుమ్మళ్ల హనుమంతరావు, కడియాల సూర్యనారాయణ, అబ్బదాసుల లాజర్, షేక్ సురా సాహెబ్, తమరాపు రమణమ్మ, తాతపూడి మారుతీరావు, చదలవాడ నానీలు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎంతో కష్టంతో సంపాదించిన డబ్బును ఖర్చు చేస్తున్న ఘనత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కే దక్కిందని ఈ పార్టీ తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు తెలిపారు. తణుకు మండలం మండపాక గ్రామంలోని పార్టీ కార్యాలయంలో శనివారం పట్టణానికి చెందిన పలువురు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా సినిమా నటునిగా ఆయనకొచ్చే డబ్బులో 5 కోట్ల రూపాయలను కష్టాల్లో ఉన్న కౌలు రైతులకు ఒక్కో కుటుంబానికి 1,00,000 రూపాయలు అందజేసి ఆదర్శంగా నిలిచారన్నారు. రాజకీయాలలో అంతకన్నా ముఖ్యంగా అధికారంలో ఉన్న నేతలు జనం వద్ద నుంచే డబ్బులు తీసుకుంటుండగా పవన్ కళ్యాణ్ మాత్రం జనానికి అందజేస్తూ ప్రత్యేకతను నిలబెట్టుకున్నట్లు విడివాడ రామచంద్రరావు వివరించారు. ఈ నేపథ్యంలో జనసేన, తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వస్తే ప్రజలకు మరింత మేలు జరగగలదని ఆయన చెప్పారు. దీనికోసం జన సైనికులు, వీర మహిళలు అంకిత భావంతో కృషి చేసి ఈ 2 పార్టీలను గద్దెనెక్కించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, నాయకులు గర్రె తులసీరాం, చెవటం శ్రీనులు పాల్గొన్నారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు 2 దాతలు స్పందించి శనివారం విరాళాలు అందజేశారు. ఇందులో భాగంగా వేల్పూర్కు చెందిన రిటైర్డ్ ఎంఈఓ కోరా సత్యనారాయణమూర్తి 10,000, పట్టణానికి చెందిన శ్రీకరి డయాగ్నోస్టిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భోగవల్లి వెంకట్రావులు మరో 10,000 సంస్థ జిల్లా మాజీ అధ్యక్షులు గమిని రాంబాబుకు చెక్కుల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ మాజీ అధ్యక్షులు నెక్కంటి నాగేశ్వరరావు పాల్గొని దాతలను అభినందించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.